రైతులకు పావలా రావడం లేదు. ఓపెన్ మార్కెట్లో మాత్రం భారీగా రేటు పలుకుతోంది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనతపై అనుమానాలు కలుగుతున్నాయి. రైతులను ఆదుకునే దిశగా మార్కెటింగ్ అధికారులు విధులను నిర్వర్తించడం లేదు. మార్కెటింగ్ మంత్రిత్వ శాఖ కూడా పట్టించుకోకపోవడం అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. కొన్ని రోజులు టమాటా కిలో 100 రూపాయలకు చేరుకుంటుంది. ఉల్లిపాయ కూడా అంతే. ప్రభుత్వాలను మార్చే సత్తా కూడా ఉల్లిపాయకు ఉండేది. ఢిల్లీలో నాడు బీజేపీ ఓటమికి ఉల్లి రేట్లే కారణమని చెప్పేందుకు వెనకాడకూడదు. అదే టమాటా రూపాయికి కూడా కొనక పారబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లకు తెచ్చిన ఉల్లిపాయలు సకాలంలో విక్రయం కాక కుళ్లిపోతున్నాయి. అయినా వచ్చినవి వచ్చినట్లుగా అమ్మించే చొరవను అధికారులు చూపటం లేదు. రైతుల దగ్గర ₹1 కూడా కొనటం లేదు. రోడ్డు పైన షాపుల్లో విక్రయించే ఉల్లి మాత్రం కిలో 25 రూపాయలకు అమ్ముడవుతోంది. అన్నదాత చేతి నుంచి అన్నం పళ్లెంలోకి వచ్చేలోపు అంత రేటు పెరుగుతోందంటే దళారుల రాజ్యంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మార్క్ఫెడ్ అధికారుల నిర్లిప్తత రైతుల పాలిట శాపంగా మారుతోంది. పండించే రైతుకు, వినియోగించే జనానికి మధ్య వారధిగా ఉండాల్సిన ప్రభుత్వాధికారులు ఇప్పుడు మార్కెట్ను పూర్తిగా దళారుల చేతుల్లో పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సప్లై పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుందన్నది సహజ ఆర్థిక సూత్రం. అది ఏలిన వారికి తెలియనిది కూడా కాదు. డిమాండ్ తగ్గితే రేట్లు కూడా పడిపోతాయి. అది కూడా అర్థం చేసుకోగల సంగతే. రైతులకు భారీగా దిగుబడి వచ్చినప్పుడు వాళ్లు మార్కెట్కు ఉత్పత్తులను ఫుల్లుగా తీసుకొస్తారు. విక్రయాలకు పంట చేతులు మారటానికి అవకాశాలు లేనప్పుడు అక్కడ నిల్వ సామర్థ్యం ఉండేటట్టుగా చూసుకోవాలి. కోల్డ్ స్టోరేజీ లాంటివి ముందే ఏర్పాటు చేసుకోవాలి. మార్కెటింగ్ విభాగానికి ఒక మంత్రి ఉండి మార్కెటింగ్ శాఖను నిర్వహించేందుకు అత్యున్నత స్థాయిలో అధికారులు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు. మరి విధానాలు రూపొందించాల్సిన ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఉల్లి పంట చేలో ఉన్నప్పుడు అధికారులు ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? తీరా పంట మార్కెట్కు వచ్చిన తర్వాతే వాళ్లు స్పందిస్తే ప్రయోజనం ఏంటి? రైతుల నిండా మునిగే పరిస్థితి వచ్చిన తర్వాత పొలాలు, ఇళ్ల దగ్గరే ఉల్లి గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాలని మార్కెటింగ్ అధికారులు ఉచిత సలహాలు పడేస్తున్నారు. అప్పుడు మంచి ధర వస్తుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే దళారీ వ్యాపారులు నాణ్యమైన ఉల్లిని సైతం కొనటం లేదు. వారిని దారికి తీసుకురావటం మార్క్ఫెడ్ అధికారుల వల్ల కావటం లేదు. రైతులకు అందాల్సిన డబ్బులు ఇంతవరకు వారి చేతికి గాని ఖాతాలకు గాని చేరటం లేదు. మార్కెట్లో కొనకుండా ఉన్న పంట కంటే రైతుల దగ్గర కొనుగోలు చేసిన పంటకు 10 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరగలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా రైతులు తిరుగుతున్నారు. డైరెక్ట్ 12 రూపాయలు పడుతుంది. అది మాత్రమే వాళ్ళకి చెప్పడం జరిగింది. ట్రేడర్ ద్వారా కొనే సరుకుకు ట్రేడర్ డబ్బులు ఇచ్చి రిమైనింగ్ బ్యాలెన్స్ 10 120 రూపాయలు చేశారనుకున్నాను. లేదు 68 రూపాయలు చేశాను నేను. కొంతమంది 380 రూపాయలు 480 రూపాయలు వేశారు. ఆ అమౌంట్ ఎంత వేశారో వాళ్ళ లాట్స్కి అమౌంట్ పే చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రం మనం ఈ నామ్లో కూడా అదే అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్ డిఎం వాళ్ళు వస్తారు, వాళ్ళు దాంట్లోనే వాళ్ళు ఫీడ్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ పోను వాళ్ళు ఫీడ్ చేసిన దాంట్లో వాళ్ళకి అకౌంట్లో పడుతుంది. తరచూ కురిసే వర్షాలతో ఉల్లి కుళ్లిపోతోంది. అధికారులు కొనుగోలు చేసి పెట్టుకున్న కుళ్లిపోయిన ఉల్లిని విక్రయించేందుకు మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు సమాధానం రావటం లేదు. అంటే ఈ పాడైపోయిన ఉల్లిని మార్కెట్లోన తిరిగి అమ్మేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తున్నారు తప్ప రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన లేదు. అదేవిధంగా ధరల నియంత్రణ ఏమి లేదు. వాళ్ళకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. ధరలకు సంబంధించి మేము ఎప్పుడైతే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు చెప్పినాయి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, కనీసం మద్దతు ధర తక్కువైనప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి నుంచి డబ్బులు ప్రభుత్వము వాళ్ళు కాంపెన్సేట్ చేసి రైతులకు ఇస్తామని కూడా చెప్పినారు. అయితే ఆ ధరల స్థిరీకరణ నిధి ఎక్కడుందో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. అందుకే తక్షణము ప్రభుత్వము చేరుస్థ స్థాయిలో పరిశీలన చేయాలా. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇతర పంటల్లో సంభవించినట్లుగానే ఉల్లి రైతులు కూడా ఆత్మహత్యలకు దిగే అవకాశం ఉంది. అప్పులు తీర్చలేకపోతే వాళ్లకు అంతకంటే వేరే గత్యంతరం లేని పరిస్థితి రావచ్చు. అందుకే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఉంది. వడ్డీలు కూడా తీర్చలేక ఈరోజు ఉల్లి రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం చూసినాం అక్కడ
వెల్దుర్తి మండలం కొసానపల్లిలో మరి కురవ రామచంద్ర అనే అతను 4 లక్షల రూపాయలు అప్పు అయ్యి 4 పిల్లలు ఉన్నారు. మొత్తం అంతా కూడా అప్పులు కట్టలేకుండా ఆ పాట అంతా ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే ఈ ఆత్మహత్యలు నివారించేదానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలని, ముఖ్యంగా రైతులకు ఉండబడిన అప్పులని రద్దు చేయాలి. ఒకసారి అప్పులు రద్దు చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అక్కడ పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రద్దు చేసింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రైతులకి కనీసం 2 లక్షల రూపాయలు అప్పులు రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులను మన నేతలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు రైతులు ఇటు వినియోగదారులు భారీగా నష్టపోతున్నా ఏలిన వాళ్లకు చీమ కుట్టినట్లుగా కూడా ఉండటం లేదు. మధ్యలో దళారీలు దండుకుంటుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరి ఈ పరిస్థితి మారేదన్నడు.